హలో యస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మనందరికీ తెలిసిన డాక్టర్ తేజ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి ఈరోజు అంటే మనం చాలా వరకు కూడా స్పైన్కి రిలేటెడ్ ఇష్యూస్ గురించే తెలుసుకున్నాం కదా. సో ఈరోజు ఏంటంటే సార్ దగ్గర నుంచి ఒక కొత్త ఇంపార్టెంట్ విషయాన్ని అనేది తెలుసుకుందాం. నౌడేస్ క్యాన్సర్ అనేది మనందరిని కూడా ఎంత భయపెడుతున్న విషయం అనేది మనందరికీ తెలుసు. సో దాని రిలేటెడ్ ఇష్యూ గురించి ఒక టాపిక్ అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్ చాలా వరకు ఏంటంటే గర్ల్స్లో కానీ బాయ్స్లో కానీ ఈ బోన్స్ అనేవి వీక్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో ఏంటంటే వీళ్ళు చాలా ఫుడ్స్ కానీ లేకపోతే సప్లిమెంట్స్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బోన్స్ ఎందుకు వీక్ అయిపోతాయి అంటారు? అంటే రూట్ కాజ్ నుంచి మనం ఏమైనా దీన్ని కరెక్షన్ చేసుకుంటూ రావాలి అంటారా? అంటే మనకి బోన్స్ వీక్ అవ్వడానికి చాలా కారణాలు ఉండొచ్చు అండి. ఏదైనా డ్రగ్స్ యూస్ చేసే వాళ్ళలో కూడా మేబీ కాల్షియం అనేది తగ్గిపోయి అబ్జర్ప్షన్ తగ్గిపోయి బోన్స్ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ సమ్ డెఫిషియన్సీస్లో కూడా మనకి ఈ బోన్స్ వీక్ అవ్వడం చూస్తుంటాం. మనం అలాంటి కండిషన్ ఒకటి చూద్దాం. దీన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం మనం చాలా కామన్గా. ఈ ఆస్టియోపోరోసిస్ అనేది చాలా వరకు ఉమెన్లో తొందరగా వస్తుంది మెన్తో కంపేర్ చేస్తే. ఇది ఏంటంటే అబోవ్ 45 ఇయర్స్లో వీళ్ళకి ఏంటంటే మెనోపాజ్ ఉంటుంది కదా, పీరియడ్ స్టాప్ అయిపోయినప్పుడు ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ కూడా తగ్గిపోతుంది అన్నమాట. సో అలాంటప్పుడు ఏంటంటే ఈ కాల్షియం అబ్జర్ప్షన్ అనేది బోన్లో తగ్గిపోతుంది మనకి. సో అప్పుడు వీళ్ళకి ఏంటంటే బోన్స్ వీక్ అవడం అనేది చాలా తొందరగా అవుతూ ఉంటుంది అన్నమాట కంపేర్ టు ద మెన్ మనకి. సో వీళ్ళు ఈ టైంలో ఏంటంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కొన్ని సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. ఈ వైటమిన్ డి కానీ కాల్షియం కానీ అది కూడా లిమిట్లో డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోవడం అనేది ఏ సప్లిమెంట్స్ అన్నా మంచిది అన్నమాట మనకి. అంటే అది ఎంత డోసెస్ తీసుకోవాలి, ఎన్ని డేస్ తీసుకోవాలి అనేది డాక్టర్ సజెషన్ ప్రకారంగా తీసుకుంటే చాలా మంచిది మనకి. సో ఈ ఆస్టియోపోరోసిస్ మెన్లో ఏంటంటే ఈ 65 to 70లో వస్తుంది కామన్గా. కానీ కంపేర్ టు ఆస్టియోపోరోసిస్ మెన్ ఉమెన్ కంపేర్ చేస్తే మెన్లో వచ్చే ఆస్టియోపోరోసిస్ అనేది చాలా డేంజరస్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనకి ఆస్టియోపోరోసిస్లో హిప్ ఫ్రాక్చర్స్ కానీ స్పైన్ ఫ్రాక్చర్స్ కానీ అలానే మనకి రిస్ట్ షోల్డర్స్ ఫ్రాక్చర్స్ అనేది కామన్గా జరుగుతుంటాయి బోన్స్ వీక్ అయినప్పుడు. సో ఇందులో హిప్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు మెన్లో విత్ ఇన్ 1 yearలో డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అంత డేంజరస్ అనమాట ఈ సో ఇక్కడ ఏంటంటే ఆస్టియోపోరోసిస్లో కూడా చాలా రకాలు ఉంటాయి. మనకి ప్రైమరీ ఆస్టియోపోరోసిస్ అండ్ సెకండరీ ఆస్టియోపోరోసిస్ అంటాం. మనకి ప్రైమరీ ఆస్టియోపోరోసిస్ అనేది వితౌట్ ఎనీ రీజన్ మన బాడీలో చేంజెస్ రావడం వల్ల వచ్చేదాన్ని ప్రైమరీ ఆస్టియోపోరోసిస్ అంటాం. సో సెకండరీ ఆస్టియోపోరోసిస్ ఏంటంటే మనకి ఏదైనా డ్రగ్స్ తీసుకున్నప్పుడు కానీ ఎనీ డిసీజ్ వచ్చినప్పుడు కానీ ఈ సెకండరీ ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ మన ప్రైమరీ ఆస్టియోపోరోసిస్లో కూడా టైప్ 1 అండ్ టైప్ 2 ఉంటుంది. టైప్ 1ని మనం పోస్ట్ మెనోపోజల్ అంటాము అండ్ టైప్ 2 సెనియల్ ఆస్టియోపోరోసిస్. ఇది ఏజింగ్ వల్ల వస్తుంది అన్నమాట మనకి. సో ఈ టైప్ 2లో ఏంటంటే ఏజింగ్ వల్ల కాల్షియం అబ్జర్ప్షన్ తగ్గిపోయి బోన్స్ అనేది వీక్ అవ్వడం కామన్గా చూస్తాం అన్నమాట. ఈ మెన్లో ఏంటంటే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ కూడా రెడ్యూస్ అయిపోతూ ఉంటుంది. అండ్ అలానే ఈ ఆల్కహాల్ స్మోకింగ్ చేసే వాళ్ళలో కూడా ఈ కాల్షియం అబ్జర్ప్షన్ తగ్గి బోన్స్ వీక్ అవ్వడం చూస్తుంటాం. ఏమైనా డిసీజెస్ ఉన్నాయనుకోండి, ఏదైనా డ్రగ్స్ మనకి ఏదైనా హెల్త్ డిసీజ్ ఉంది, డ్రగ్స్ తీసుకున్నప్పుడు కూడా ఈ కాల్షియం అబ్జర్ప్షన్ అనేది బోన్స్లో తగ్గిపోతుంది అనమాట. దానివల్ల ఈ ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఇంకోటి ఏంటంటే ఈ ఏజింగ్లో ఈ మజిల్ మాస్ అనేది తగ్గిపోతుంది. సో మజిల్ స్ట్రెంత్ తగ్గిపోతుంది. సో మన ఎందుకంటే అప్పుడు స్ట్రెంత్ ట్రైనింగ్ అనేది చాలా అవసరం మనకి. ఈ రెసిస్టెడ్ ఎక్సర్సైజెస్ అంటాం. ఈ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకొని ఈ మజిల్ కొంచెం తగ్గకుండా మెయింటైన్ చేయడం అనేది చాలా మంచిది అనమాట. ఎందుకంటే మనకి ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు ఈ మజిల్ లోడ్ తీసుకొని జాయింట్ మీదకి వెళ్ళకుండా చూస్తుంది. ఈ ఆస్టియోపోరోసిస్ ఉన్నప్పుడు ఏమవుతుంటే మజిల్స్ ఎక్కువగా వీక్ అయిపోతాయి కదా. ఎక్కువ వీక్ అయినప్పుడు ఏంటి, ఈ మనం ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు ఆ వెయిట్ అంతా జాయింట్ మీదకి వెళ్ళి తొందరగా ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని సింపుల్గా మనం ఎలా మేనేజ్ చేసుకోవాలంటే మంచి న్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ అండ్ కొన్ని విటమిన్ సప్లిమెంట్స్ డాక్టర్ని అడిగి అలానే రెగ్యులర్గా ఈ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవడం వల్ల మనం దీన్ని మేనేజ్ చేసుకోవచ్చు అండ్ రాకుండా కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చాలా వరకు మనం మీ దగ్గర పేషెంట్స్తో మాట్లాడుతూ ఉంటాం, లైవ్లో కూడా మాట్లాడుతూ ఉంటాం. సో ఈ రోజు ఎవరైనా మనతో పాటు ఉన్నారా? ఇప్పుడు చూపించిపోయే పేషెంట్కి మనకి ఏంటంటే సమ్ డిస్క్ బల్జెస్, దీన్ని డిస్క్ హెరినేషన్స్ అంటాం అన్నమాట. దీనివల్ల ఈయనకి క్రానిక్ పెయిన్ లాస్ట్ ఒక 3-4 years నుంచి అదే పేషెంట్కి ఇంట్రొడ్యూస్ చేస్తాను మీరు మాట్లాడడానికి. యాక్చువల్లీ దీన్ని స్పాండిలైటిస్ అంటాం మేము. సో దీనివల్ల ఏమవుతుందంటే రేడియేటింగ్ పెయిన్, అక్కడ నుంచి కంటిన్యూస్గా రేడియేట్ అయ్యి పెయిన్, ఈవెన్ నైట్ స్లీప్స్ ఇబ్బంది, ఆయన ఏదైనా యాక్టివిటీ చేసుకోవాలన్నా ఒక హెల్ప్ తీసుకొని వెళ్ళేవారు అనమాట. సో అదే కండిషన్, అదే పేషెంట్ ఒకసారి మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఓకే. హలో సార్, మీ పేరు? నా పేరు శ్రీకాంత్ అండి. శ్రీకాంత్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఖమ్మం నుండి వచ్చాము. ఖమ్మం నుంచి ఇక్కడికి. సో ఎలా ఇక్కడికి మీరు తేజ గారిని మీరు ఎలా ఇంట్రడ్యూస్ అయ్యారు, ఎలా వచ్చారు ఇక్కడికి?
అంటే నేను ఖమ్మంలో నాకు నెక్ పెయిన్ బాగా ఉండేదండి. అయితే నేను ఖమ్మంలో ఒక 2 క్లినిక్లు చూపించాను. చూపిస్తే కూడా రిజల్ట్స్ అనేది రాలేదండి. దీనివల్ల ఏమైందంటే ఈ నెక్ పెయిన్ వల్ల ఈ చెయ్యి కూడా మొత్తం తిమ్మిర్లు వచ్చేది. తిమ్మిర్లు వచ్చేసి చెయ్యి చాలా ప్రాబ్లం ఉండేది. ఆ ప్రాబ్లం వల్ల ఏంటంటే యూట్యూబ్లో చూశాను. ఇది చూసి ఇక్కడికి రావడం జరిగింది. అయితే నాకు దీనివల్ల ఏంటంటే ఈ పెయిన్ వల్ల నైట్ పడుకున్నా కూడా చాలా స్ట్రగుల్ అయ్యేది. నైట్ నిద్ర రాకపోవడం ఈ పెయిన్ వల్ల ఇబ్బంది ఉండేది. అయితే క్లినిక్ వెళ్తే ఖమ్మంలో చూపించినప్పుడు అతను ఏమన్నా ఆపరేషన్ చేయాలని చెప్పాడు. ఈ నెక్కి ఆపరేషన్ చేయాలని చెప్పారు. దానికి కూడా 50-50 అని చెప్పారు. అయితే రీసెంట్గా ఏంటంటే నేను యూట్యూబ్లో చూశాను. తేజ డాక్టర్ గారు చూసి క్లినిక్ చూసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఒక 12 days ఉందండి. సో అంటే ఇంతకుముందు మీకు ఎలా ఉండేదండి, అంటే ట్రీట్మెంట్ తీసుకోకముందు ఎలా ఉండేది? ఇంతకుముందు ట్రీట్మెంట్ తీసుకోకుండా ముందు నేను పడుకున్నా కూడా నాకు పెయిన్తో చాలా స్ట్రగుల్ అయ్యేవాడిని. ఇక్కడికి వచ్చిన ఈ క్లినిక్ వచ్చిన ట్రీట్మెంట్ తీసుకున్నాక నాకు ఇప్పుడు రిక్రూట్మెంట్ అయిందండి. ఓకే, ఎన్ని డేస్ తీసుకున్నారు? 12 days అండి. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్? బిఫోర్ కంటే ఇప్పుడు చాలా రిజల్ట్ బాగుందండి. 99% ఇప్పుడు క్యూర్ అయిందండి. ఇప్పుడు నాకు పెయిన్ అనేది లేదండి. ఇప్పుడు ఫ్రీ అయిపోయింది, చేసి కూడా ఫ్రీ అయినాయి. ఇప్పుడు నాకు నెక్ పెయిన్ అనేది కూడా ఇప్పుడు ప్రాబ్లం చాలా తగ్గింది. మీ పనులు మీరు చేసుకోగలుగుతున్నారు. చాలా హ్యాపీగా అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి.